అక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలని, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ విదేశీ నుంచి పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులను తీసుకొచ్చి ఒక మహానగరాన్ని, కొత్త నగరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుడు. అంటే నువ్వు ఇప్పుడు చెప్పంగానే ఫ్యూచర్ లేని లీడర్ అనొచ్చు, నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టలేని అనొచ్చు, ఏం కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేని మేమేం బాధపడతాను. నేను ఎందుకు సమాధానం చెప్తున్నా నీ తలతిక్క వ్యవహారాల కంటే తెలంగాణ ప్రజలకు ఈ మతి భ్రమించిన వ్యక్తి గురించి అవగాహన రావాలని చెప్తున్నా. ఈరోజు ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు కేటీఆర్, వాస్తవాలు మాట్లాడు. 2.5 ఏళ్ళ ఇంకా సమయం ఉంది, మేము చేస్తున్న పనులు ఉన్నాయి. నువ్వు చెప్తే 1 కోటి ఎకరాలని లేని భూమి గురించి కూడా చెప్తున్నామంటే మరి తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాలి. నువ్వు సైకో అయిపోయినావు అనేది చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా. ఇవాళ ఫ్యూచర్ సిటీని ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో ఎవరు తెచ్చిర్రు హైదరాబాద్ మంచినీళ్ళు? మీరు తెచ్చిర్రా? 2011లో గోదావరి జలాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హయాంలోనే వచ్చింది. అంతకుముందు కృష్ణా వచ్చింది. హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య పరిష్కారం కూడా మీరు చేయలే. మీరు ఇంటికో నల్లా ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం మాటలే చెప్పారు, కానీ ఎవరింట నల్లా తిప్పుతుర్రు రమ్మని చెప్పారు. ఇవాళ ఎవడు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి పోతుర్రు. మీరు 10 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 8 లక్షల కోట్లు పెట్టిరు కదా. ఇంటికి నల్లా రాలే, ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. మరి ఎవరికి ఇచ్చిర్రు మీరు 8 లక్షల కోట్లు? చెప్పండి, ఎవరికి ఇచ్చిర్రా అంటే ఒకటైతే చెప్తా లాస్ట్. కేసీఆర్ గారికి ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్, ఈ అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చెందిన వాళ్ళ జాబితా. హరీష్ రావు గారికి మొయినాబాద్లో ఫామ్ హౌస్, ఇక నీకు జన్వాడల ఫామ్ హౌస్, ఇక మీ ఇంట్లో కవిత గారికి శంకర్పల్లిలో ఫామ్ హౌస్. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. భూమి 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 అని తిరుగుతురు కదా ఇంటి చుట్టూ. ఎవడో భూమి వేసుకోబోతుండే, ఎవడో భూమి దాచుకుంటుండే, ఎవడో భూమి కబ్జా పెడుతుండు. ఎందుకంటే మనం చేసిన పని అందరు చేస్తుర్రన్న ఒక ఆలోచనలో బతుకుతురు మీరు. నీళ్లు నిధులు నియామకాల నినాదం తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీసే కేసీఆర్ ఎవడికి ఫామ్ హౌజులు రాలే. తెలంగాణ ప్రజలకు ఉన్న ఇల్లులు అమ్ముకుర్రు పిల్లల చదువుల కోసం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పెట్టలే. నెలకు సంవత్సరానికి ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. దళితునికి 3 ఎకరాలు ఇయ్యలే. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులు వేలలుగా లక్షలలో తెలంగాణలో. మరి నువ్వు మాత్రం 4 ఫామ్ హౌజులు, 1000 కొద్ది ఎకరాలు ఎట్లా సంపాదించారు చెప్పండి. మరి 8 లక్షల కోట్లలో మనం గీకినమా? సిమెంట్ గోడ గీకినట్టు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బు? అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇప్పుడు రోజు పొద్దునోడు ప్రెస్ మీట్, మధ్యాహ్నం ఓడు ప్రెస్ మీట్, రాత్రిపూట ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని పక్కదోవ పట్టేయాలని చూస్తున్నారు మీరు. ఇకపోతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామంటుండే. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఏంది కేటీఆర్? వస్తూనే ఉన్నాయి ఎన్నికలు, పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచినాము. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకోసం రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమన్నా పిచ్చోళ్ళ? నీకోసం నీకు ఏమైనా కాంపిటీషన్ పెట్టుకోవాలంటే ఇంటికాడ మీరు 3, 4 మీ ఇంట్లో పెట్టుకోరు ఎవడు గెలుస్తాడు అని. ఏదైనా ఉంటే అదేదో పెడతారు కదా పోలు, సోషల్ మీడియా పోల్ పెట్టుకోరు. కేటీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కేసీఆర్ మంచోడా, కవిత మంచిదా, సంతోష్ రావు మంచోడా అని పెట్టుకుంటే మీ ఇంట్లో ఎవరు మొగోలో తెలుస్తుంది. లేకపోతే ఆ కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీతో ఏమన్నా మీకు పోటీ ఉందా? మీరు మీ దాంట్లోకి వెళ్ళి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత దిక్కుపోతురని లెక్క చూసుకోరు తప్ప ఊకి ఎన్నికలు ఎందుకు పెడతారబ్బా? ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తామని నిన్న పోయి ఆడ ముచ్చట చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా చివరికి, ఎవరు అధికారంలో ఉంటారో, ఎవరు ప్రజలు తీర్పిస్తారో, ప్రజలు ఏం ఆలోచిస్తుర్రో, ప్రజలకు ఏం కావాలో తెలిసినోడే నాయకుడు. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, మన్మోహన్ సింగ్ అయినా, పివి నరసింహారావు అయినా, నేను ఇక పేర్లు చెప్పను. ఏ నాయకుడికైనా ప్రజల నాడి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇది మాకు తెలుసు. మీకు తెలియకనే మీరు దెబ్బతిన్నారు. మాకు తెలుసు కాబట్టి మేము ప్రజల కోసం ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇచ్చిన మాటను నెరవేర్చాలనుకుంటున్నాం. రోజు పోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చిల్లర బల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన ఏమీ అరగదు తరగదు. నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ గారు నిన్న మీరు పోయి ఇబ్రాహీంపట్నంలో ఏదో మాట్లాడి వచ్చినట్టుర్రు. అక్కడ ఇబ్రాహీంపట్నంలో మీ పక్కన బంటియో బబ్లీ గురించి ఏదో చెప్పినట్టుర్రు, వాళ్ళ నాయన గురించి